వెల్కమ్ టు ఆన్లైన్ అవకాశాలు.com, ఏ స్పెషల్ మనీ మేకింగ్ ట్రైనింగ్ సైట్ ఫర్ తెలుగు పీపుల్. నా పేరు రిజ్వాన్ అయాన్. నేను హ్యూమన్ సైకాలజీ మార్కెటింగ్ ద్వారా నా క్లయింట్స్ ని ఎలా వాళ్ళ బిజినెస్ లో ఆన్లైన్ లో మరియు ఆఫ్లైన్ లో ఎలా ఎక్కువ ప్రాఫిట్స్ పొందాలి దాని గురించి గైడెన్స్ ఇస్తాను. మీరు కూడా ఆన్లైన్ బిజినెస్ లో మరియు ఆఫ్లైన్ బిజినెస్ లో ఎక్కువ ప్రాఫిట్స్ కావాలనుకుంటే ఈ వీడియోని కంప్లీట్ చూడండి. ఈ వీడియోలో మీరు 3 స్పెషల్ టిప్స్ అట్రాక్టింగ్ గురించి మరియు బిజినెస్ టెస్టింగ్, ఫేస్బుక్ లో బిజినెస్ టెస్టింగ్ ఎలా చేయాలి దాని గురించి నేర్చుకోబోతున్నారు. ఫేస్బుక్ లో సోషల్ మీడియాలో మార్కెటింగ్ చేసేటప్పుడు మనం కొన్ని విషయాలు గమనించాలి. ఇప్పుడు లేదంటే చాలా లాసెస్ లోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు మీరు కొన్ని విషయాలని గమనించాలి. ఎలా స్టార్ట్ చేయాలి మరియు ఎలా సెటప్ చేయాలి. కొద్దిగా మీకు ఐడియాస్ ఉన్నట్టయితే మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది, లేదంటే మీకు ప్రాబ్లం అనేది ఉంటుంది. ఈ ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్ ఎందుకు చేయాలి? ఎందుకంటే చాలా మంది ఫేస్బుక్ లో ఆల్రెడీ ఉన్నారు. ఇప్పుడు చూస్తుంటారు చాలా మంది రెగ్యులర్ గా ఫేస్బుక్ వాడుతున్నారు. బిజినెస్ క్లాస్ కావచ్చు, జనరల్ పీపుల్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు. ఇప్పుడు మీకు ఏదైనా బిజినెస్ ఉంది, ఏదైనా వెబ్సైట్ ఉందంటే ఫేస్బుక్ లో అడ్వర్టైజ్మెంట్ చేయడం చాలా మంచిది. ఇప్పుడు మీరు ఫేస్బుక్ లో అడ్వర్టైజ్మెంట్ చేస్తే మీకు అడ్వర్టైజ్మెంట్ నుంచి చాలా మంది మీకు విజిటర్స్ వస్తారు. విజిటర్స్ వచ్చిన తర్వాత మీ వెబ్సైట్ ని చూస్తారు. మీ ప్రోడక్ట్స్ కావచ్చు, లేదంటే ఏదైనా మీ సర్వీసెస్ కావచ్చు. ఏదైనా మీరు ఆఫీస్ పెట్టినారు, దానికోసం కస్టమర్స్ కావాలి, విజిటర్స్ కావాలి, లేదంటే మీకు ఏదైనా పెద్ద బిజినెస్ కావాలనుకోండి, అందులో కూడా మీకు బెనిఫిట్ జరుగుతుంది. ఇప్పుడు పెద్ద బిజినెసెస్ లాంచ్ ఎలా చేయాలి? ఇప్పుడు మీకు చాలా ఒక పెద్ద బిజినెస్ ఉంది, దాన్ని మార్కెటింగ్ ఆన్లైన్ లో ఫేస్బుక్ లో ఎలా చేయాలంటే నన్ను కాంటాక్ట్ చేసినచో కూడా నేను హెల్ప్ చేస్తాను. మీకు ఎలా చేయాలి, ఎలా లాంచ్ చేయాలి, ఎలా బిజినెస్ బిల్డ్ చేయాలి, నేను మీకు మొత్తం గైడెన్స్ ఇస్తాను. మిలియన్స్ ఆఫ్ విజిటర్స్ ని మన వెబ్సైట్ లోకి తీసుకురావచ్చు. ఇప్పుడు మీ వెబ్సైట్ సొంత వెబ్సైట్ ఉండొచ్చు. ఆ వెబ్సైట్ లో మీ ప్రోడక్ట్స్ ఉన్నాయి, సర్వీసెస్ ఉన్నాయి. దానిలో మీకు ఎక్కువ ఇన్కమ్ రావాలి, ఎక్కువ సేల్స్ కావాలంటే కరెక్ట్ గా ఫేస్బుక్ మార్కెటింగ్ మరియు ఇతర సోషల్ మీడియా మార్కెటింగ్ ఆటోమేషన్ లో ఆటోమేటిక్ గా సెటప్ చేయడంతో మీకు ఫ్యూచర్ లో చాలా బెనిఫిట్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఈమెయిల్ మార్కెటింగ్ కూడా ఉంది. ఫేస్బుక్ నుంచి ఈమెయిల్ మార్కెటింగ్ కనెక్ట్ చేయడం, ఇదంతా జరిగితే చాలా మీకు సేల్స్ అనేవి జరుగుతాయి. అది అంతే నేర్చుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన కస్టమర్ ఫాలో అప్ ఉండాలి, కనెక్టివిటీ ఉండాలి, అన్ని ఒక సిస్టమేటిక్ వేలో ఉన్నప్పుడే మీకు బెనిఫిట్ అనేది ఆన్లైన్ లో జరుగుతుంది. లేకుంటే మీ డబ్బు అనేది వృధా అవుతుంది, వేస్ట్ అవుతుంది. కాబట్టి ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫేస్బుక్ లో అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు ఫేస్బుక్ పేజ్ అన్నట్టు క్రియేట్ చేసుకోండి. ఫేస్బుక్ పేజ్ ఎందుకు క్రియేట్ చేసుకోవాలంటే అందులో ఒక లైక్ బటన్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ చేయండి, మీరు బ్యూటీ కేర్ ఇండస్ట్రీలో ఉన్నారు, లేదంటే మీరు ఏదైనా సప్లిమెంట్ ఇండస్ట్రీలో ఉన్నారు, హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఉన్నారైతే మీరు అటువంటి పేజ్ తయారు చేసుకుంటే ఏమవుతుందంటే ఏం జరుగుతుంది, ఆ హెల్త్ కేర్ ఇండస్ట్రీ లేదంటే ఆ బ్యూటీ కేర్ ఇండస్ట్రీకి లైక్ చేసే వాళ్ళు మీ పేజ్ ని లైక్ చేస్తారని. ఎందుకంటే ఇది హ్యూమన్ స్వభావం, లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు దీన్ని. ఇంగ్లీష్ లో ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. హ్యూమన్ స్వభావం ఏంటంటే మనం దేన్ని లైక్ చేస్తామో అదే అటువంటి విషయాలని మనం లైక్ చేస్తూ ఉంటాము. కాబట్టి మనం ఎడ్యుకేషన్ లో ఉంటే ఎడ్యుకేషన్ థింగ్స్ ని లైక్ చేస్తుంటాం, హెల్త్ కేర్ లో ఉంటే హెల్త్ కేర్ థింగ్స్ ని లైక్ చేస్తుంటాం. అలాగే బ్యూటీ కేర్ లో ఉంటే బ్యూటీ కేర్ లో మనం లైక్ చేస్తుంటాం. అయితే మన పేజ్ ఇప్పుడు మీరు సపోజ్ చేయండి, మీరు హెల్త్ కేర్ లో ఉన్నారు, నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్నారు, ఏ బిజినెస్ లో అయితే అటువంటి బిజినెస్ పేజ్ తయారు చేసుకున్నట్టయితే మీకు అక్కడ చాలా మంది లైక్ చేస్తారు. ఆ పేజ్ కి ఒక విలువ అన్నట్టు పెరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏదైనా పోస్ట్ అక్కడ చేసినప్పుడు మీకు బెనిఫిట్ అనేది జరుగుతుంది. ఇంకా ఒకటి ఏముంటుందంటే లైక్ చేసిన వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉంటారు. అది సబ్ కాన్షియస్లీ వాళ్ళు కొనే పరిస్థితుల్లో ఉంటారు. ఎందుకంటే లైక్ చేస్తారు కాబట్టి, మిమ్మల్ని లైక్ చేస్తున్నారు, మీ ప్రోడక్ట్ ని లైక్ చేస్తున్నారంటే వాళ్ళ బ్రెయిన్ ఏం చెప్తుందంటే నేను లైక్ చేసినాను కాబట్టి నాకు ఇక్కడ నుంచి ఏదైనా ఫ్యూచర్ లో కావాలని కోరుకుంటుంటారు. అప్పుడు మీకు ఫ్యూచర్ లో ఏదైనా మీరు ప్రోడక్ట్స్ అమ్మినా గానీ అక్కడ నుంచి సేల్స్ అనేవి జరుగుతాయి. కానీ ఫేస్బుక్ లో ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ తోని సేల్స్ జరుగుతాయి, కానీ స్లోగా ఉంటుంది. కానీ పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ కరెక్ట్ గా నేర్చుకున్నట్టయితే మీరు బెనిఫిట్ అనేది ఇంకా ఎక్కువ జరుగుతుంది. అయితే ఏం చేయాలంటే ఫేస్బుక్ లో అడ్వర్టైజ్మెంట్ పెట్టేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో కొన్ని విషయాలని గమనించాలి. అది చాలా ఇంపార్టెంట్. అది గమనించలేదనుకోండి మీకు చాలా కష్టం ఉంటుంది, లాస్ అయిపోతుంది. కాబట్టి ఏది మేము చూడాలి, ఎలా చేయాలి. ఫస్ట్ ఏం చేయాలంటే
అట్రాక్ట్ దెన్ ఎంగేజ్. కస్టమర్స్ ని, విజిటర్స్ ని మన పేజ్ కి, మన పోస్ట్ కి అట్రాక్ట్ చేయాలి. ఫేస్బుక్ లో మీరు ఏదైనా మీ బిజినెస్ ప్రోడక్ట్ గురించి పెట్టినప్పుడు అక్కడ అట్రాక్ట్ చేయాలి. అట్రాక్ట్ చేయాలంటే ఫస్ట్ అక్కడ మీ పోస్ట్ ని పెట్టండి. పెట్టేసిన తర్వాత మీ ఫ్రెండ్స్ కి మరియు మీ దగ్గర ఉన్న వాళ్ళకి అది పోస్ట్ ని పంపించండి. పంపించినట్టయితే ఏం జరుగుతుందంటే అక్కడ దాని మీద వాళ్ళు కామెంట్స్ రాయడం మరియు లైక్ చేయడం జరుగుతుంది. ఆ లైక్స్, కామెంట్స్ చాలా ఇంపార్టెంట్. మీకు లైక్స్, కామెంట్స్ వచ్చినచో మీకు ఏం జరుగుతుంది, మీకు బెనిఫిట్ అనేది ఎక్కువ జరుగుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే కామెంట్స్ మరియు లైక్స్ అక్కడ పెట్టాలి. ఇంకా వేరే వాళ్ళ వీడియోస్ చూసినప్పుడు కూడా మీరు ఏం చేయండి అంటే కామెంట్స్ మరియు లైక్స్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇది చేయడం నేర్చుకోండి. వేరే వాళ్ళకి మనం చేస్తే మనకి కూడా అలా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా మనం మంచి పని ఇతర వాళ్ళ కోసం చేస్తే మనకు కూడా అది అట్రాక్ట్ అవుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే మనకి మనం చేసే మంచి పనులు మనకు కూడా అట్రాక్ట్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు ఏదైనా వీడియో చూస్తున్నారు, ఈ వీడియో చూస్తున్నారు, లేదా ఏదైనా వేరే వీడియో చూస్తున్నారు ఆన్లైన్లో, అయితే ఒక స్వభావం తయారు చేసుకోండి. ఏంటంటే మీరు కూడా ఎవరు వీడియో చూసినప్పుడు కూడా, ఎవరైనా వీడియో చూసినప్పుడు యూట్యూబ్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది మరియు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత దాన్ని లైక్ చేయండి. మళ్ళీ కామెంట్ రాయండి, ఏదైనా మంచి కామెంట్ రాయండి. మీ వీడియో చాలా బాగుంది, మీ వీడియోలో చాలా నాలెడ్జ్ ఉంది, చాలా ఉపయోగం ఉంది, మీరు ఏం నేర్చుకున్నారు, ఆ సత్యాన్ని అక్కడ రాసినట్టయితే అక్కడ ఆ వీడియోకి విలువ వస్తుంది. ఆ వీడియోకి విలువ వస్తుంది. మీరు వేరే వాళ్ళకి చేస్తున్నారు కాబట్టి ఫ్యూచర్లో అది ఆటోమేటిక్లీ లా ఆఫ్ అట్రాక్షన్, హ్యూమన్ సైకాలజీ మన బ్రెయిన్ ఎలా వర్క్ చేస్తుందంటే మనం వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తే ఆటోమేటిక్లీ ఆ హెల్ప్ మనకి రిటర్న్గా వస్తుంది. అయితే ఈ వీడియో కావచ్చు, లేదంటే వేరే వీడియోస్ ఏది చూసినా కానీ మీరు లైక్ చేయాలి, దానిలో కామెంట్ రాయాలి. కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది, కామెంట్ కంపల్సరీ రాయాలి. ఒక 1 మినిట్ పోతుంది కావచ్చు, కానీ రాయండి. అది చాలా ఇంపార్టెంట్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇది చేసినచో ఇంకొకటి ఏం చేయాలంటే షేరింగ్ చేయాలి. మీరు ఎంతమందికి షేరింగ్ చేస్తారో మీ విలువ అన్నట్టు పెరుగుతుంది. ఎందుకంటే మీరు షేర్ చేస్తున్నారు కాబట్టి మీ ఫ్యూచర్లో బిజినెస్ ఉన్నా ఏది ఉన్నా కానీ ఆ షేరింగ్ ని అట్రాక్ట్ చేస్తున్నారు. మీరు షేర్ చేస్తూ హెల్ప్ చేస్తున్నారు, వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. కాబట్టి మీకు కూడా ఫ్యూచర్లో ఆటోమేటిక్లీ పబ్లిక్ జనాలు హెల్ప్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు కూడా షేరింగ్ చేస్తూ ఉండాలి. ఇది మీరు లా ఆఫ్ అట్రాక్షన్ లో నేర్చుకుంటారు. నా ఫ్యూచర్లో కోర్స్ రాబోతుంది లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కూడా. అయితే అందులో కూడా మీరు నేర్చుకుంటారు. అయితే ఫస్ట్ ఏం చేయండి, ఏదైనా పోస్ట్ వేసినప్పుడు మీరు కూడా లైక్ చేయండి, కామెంట్ చేయాలి, మీరు కూడా కామెంట్ చేయాలి, మరియు అక్కడ దాన్ని షేరింగ్ చేయాలి. ఫ్రెండ్స్కి, వాళ్ళకి షేర్ చేయాలి. ఇంకా వాళ్ళకి కూడా చెప్పాలి ఏంటంటే ఈ వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేరింగ్ చేయనట్టు వాళ్ళు మీ ఫ్రెండ్స్కి చెప్పండి. అలా చెప్పినచో ఏం జరుగుతుందంటే అందరూ దాన్ని ఆ పోస్ట్ని ఇప్పుడు సపోజ్ చేయండి మీ బ్యూటీ పోస్ట్ కావచ్చు, ఏదో ఒకటి కావచ్చు, దాన్ని పోస్ట్ని లైక్ చేస్తారు, దాని కింద కామెంట్ వేస్తారు. దాంతో ఏం జరుగుతుంది, మీకు అక్కడి నుంచి దానిలో కామెంట్స్ ఎక్కువ కనబడంతో మీకు ఏం జరుగుతుందంటే ఆ పోస్ట్కి ఒక విలువ పెరుగుతుంది. అప్పుడు మీరు కనుక దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేసినారనుకోండి ఫేస్బుక్లో, ఏం జరుగుతుందంటే చాలామంది దాన్ని మీ పోస్ట్కి అట్రాక్ట్ అవుతారు, మీ వెబ్సైట్కి అట్రాక్ట్ అవుతారు, ఎంగేజ్ అవుతారు. దాంతో మీకు ఎక్కువ సేల్స్ అనేవి జరుగుతాయి, ఎక్కువ మంది కాన్సన్ట్రేట్ చేస్తారు. అయితే ఫస్ట్ మీరు ఎంగేజ్మెంట్ ప్రాసెస్ నేర్చుకోవాలి. అట్రాక్ట్ ఎలా చేయాలి, ఎంగేజ్మెంట్. మనం వేరే వాళ్ళ కోసం చేస్తే వాళ్ళు మన కోసం చేస్తారు. అలా నేర్చుకోండి, ఒక హ్యాబిట్గా తయారు చేసుకోండి. ఈ వీడియో కావచ్చు, లేదంటే వేరే వీడియోస్ కావచ్చు, మీరు కూడా అట్రాక్ట్ చేయండి. ఆ మంచితనాన్ని అట్రాక్ట్ చేయండి. అయితే మీకు కూడా అది అట్రాక్ట్ అవుతుంది. అయితే అట్రాక్ట్ దెన్ ఎంగేజ్. ఇది అట్రాక్ట్ చేసిన తర్వాత మీరు మీ బడ్జెట్ చూసుకోవాలి. మీ పాకెట్లో ఎంత మనీ ఉంది, ఎలా మరి సెటప్ చేయాలి, ఎలా దాన్ని మార్కెటింగ్ చేయాలి ఫేస్బుక్లో. మీ దగ్గర డైలీ 200-300 రూపీస్ మీరు ఖర్చు పెట్టాలనుకుంటే పెట్టచ్చు. లేదంటే మీరు 1000 రూపీస్ డైలీ అడ్వర్టైజ్మెంట్ గురించి పెట్టాలంటే పెట్టచ్చు. అన్లిమిటెడ్, లిమిట్ అన్నట్టు లేదు. కానీ మీరు సెటప్ చేసుకోండి. ఇందులో 2 విషయాలు ఉంటాయి. ఈ ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్ డైరెక్ట్లీ యాడ్వర్డ్స్ లాగా పనిచేస్తుంది. అంటే ఇందులో మనకి 2 పాయింట్స్ ఉంటాయి. కాస్ట్ పర్ క్లిక్ అనేది ఒకటి ఉంటుంది, కాస్ట్ పర్ ఇంప్రెషన్. అంటే కాస్ట్ పర్ క్లిక్ అంటే మీరు మీ అడ్వర్టైజ్మెంట్ ని ఎవరైనా చూసినారనుకోండి, ఒకసారి చూసి క్లిక్ చేస్తే మీకు డబ్బులు పే చేయవలసి ఉంటుంది. కాస్ట్ పర్ క్లిక్ అంటారు దాన్ని, సిపిసి.
అంటే ఎవరైనా చూస్తున్నారు, మీ అడ్వర్టైజ్మెంట్ చూసి దాన్ని క్లిక్ చేసినప్పుడు మీరు అక్కడ డబ్బులు పే చేయాలి. నెక్స్ట్ ఏంటంటే కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్, సిపిఎం అంటారు. అంటే ఫేస్బుక్ ఏం చేస్తుందంటే మీ అడ్వర్టైజ్మెంట్ని 1000 టైమ్స్ చూపిస్తుంది. ఎంత? 1000 టైమ్స్. 1000 టైమ్స్ చూపించినప్పుడు మీరు అక్కడ పే చేయాలి. ఆ బిడ్డింగ్ కూడా మనము సెటప్ చేసుకోవచ్చు. ఎలా చేయాలి, ఎంత చేయాలి మొత్తం సెటప్ చేసుకోవచ్చు. అది చేసుకున్నప్పుడు నేను ఇంత పే చేస్తాను, 1000 టైమ్స్ చూపించినప్పుడు నేను ఇంత పే చేస్తాను అని అక్కడ సెటప్ చేసుకోవచ్చు. మరి సిపిసి వాడాలా లేదంటే సిపిఎం వాడాలా అంటే కాస్ట్ పర్ క్లిక్ వాడాలా అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు, లేకుంటే సిపిఎం వాడాలా? ఇది ఏంటంటే కొద్దిగా పెద్ద సబ్జెక్ట్ ఉంది. మీ అడ్వర్టైజ్మెంట్ ఎలా ఉంది, మీ వెబ్సైట్ ఎలా ఉంది, దాన్ని చూసి అన్ని విషయాలు పరిగణనకు తీసుకొని అక్కడ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది కొద్దిగా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే ఒక డబ్బు ఒకసారి పోయిందంటే రాదు. మరియు టెస్టింగ్ కరెక్ట్ చేసినప్పుడు, కరెక్ట్ సెటప్ చేసినప్పుడు, మీరు అడ్వర్టైజ్మెంట్ మీ బడ్జెట్ పెట్టినప్పుడు అక్కడ మీకు రిజల్ట్ అనేది ఎక్కువ వస్తుంది, మీకు బెనిఫిట్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ మీ అడ్వర్టైజ్మెంట్ పెట్టేటప్పుడు బడ్జెట్ని చూసుకోండి. కాస్ట్ పర్ క్లిక్ పెడతారా అంటే ఎవరైనా క్లిక్ చేసినప్పుడు మీరు డబ్బులు పే చేస్తారా, లేదంటే కాస్ట్ పర్ ఇంప్రెషన్ అంటే 1000 టైమ్స్ ఫేస్బుక్ చూసేటప్పుడు ఇంత నేను ఇస్తానన్నట్టు చెప్తారా? అక్కడ ఫేస్బుక్లో అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు మీకు అక్కడ వాళ్ళు సజెస్టెడ్ బీట్ చూపిస్తారు. సజెస్టెడ్ బీట్లో మీకు అక్కడ చూపిస్తారు ఎంత పెట్టాలి, ఏం చేయాలన్నట్టు మొత్తం చూపిస్తారు. అయితే దాన్ని కూడా మీరు అది సెటప్ చూసుకుని ఎంత పెట్టాలి, యావరేజ్గా ఎంత పెట్టాలి, మరి మీ డైలీ బడ్జెట్ ఎంత ఉంది, 100 పెడతారా, 200 పెడతారా, 300 పెడతారా, మీరు చూడండి. మీ బడ్జెట్ చూసి అక్కడ మీరు అడ్వర్టైజ్మెంట్ ఫేస్బుక్లో పెడితే మీ బిజినెస్ అన్నట్టు చాలా గ్రో అవుతుంది. ఇంకా ఇంటర్నేషనల్ స్టేజెస్లో గ్రో చేయాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. నేను మీ వెబ్సైట్కి చాలామంది కస్టమర్స్కి ఇప్పించగలుగుతాను. అంటే నేను ఇంటర్నేషనల్ మార్కెటింగ్లో ఉన్నాను కాబట్టి నేను మాస్టర్స్ చేసినాను ఆన్లైన్ మార్కెటింగ్లో. అంటే ప్రపంచంలో ఏ కంట్రీ నుంచి మీకు విజిటర్స్ కావాలి, ఎలా అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే నేను అందులో కూడా మీకు చేసిస్తాను. పెద్ద కంపెనీ, మీరు ఒక పెద్ద కంపెనీ రన్ చేస్తున్నారో, మీకు విజిటర్స్ ఎక్కువ కావాలి, అయితే నేను అది చేయగలుగుతాను. మీకు ఎంత విజిటర్స్ కావాలి, ఏ క్వాలిటీ విజిటర్స్ కావాలి, ఎలా విజిటర్స్ కావాలి, ఎంతమంది కస్టమర్స్ కావాలి మీ వెబ్సైట్కి. మీ సొంత వెబ్సైట్ ఉంది, స్టార్ట్ చేసినారు, అది దాన్ని ఎలా డెవలప్ చేయాలి, లేదంటే మీరు ఇంకా స్టార్ట్ చేయలేదు వెబ్సైట్, మీకు బిజినెస్కి ఐడియాస్ కావాలంటే కూడా అందులో నేను ఇవ్వగలుగుతాను. నెక్స్ట్ పాయింట్ మనం చూద్దాం. ఇక్కడ టెస్టింగ్ చేయాలి. టెస్టింగ్ ఎందుకు చేయాలంటే ఏది వర్క్ చేస్తుంది, ఏ యాడ్ మీ వర్క్ చేస్తుంది, ఏది వర్క్ చేయడం లేదు, అది కొద్దిగా టెస్టింగ్ చేసినట్టయితే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. అది టెస్టింగ్ చేయకుండా మీరు మీ డబ్బుని అక్కడ వాడేస్తే మొత్తం డబ్బు లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే టెస్టింగ్ చేయాలి. ఏ అడ్వర్టైజ్మెంట్ ఎలా వర్క్ చేస్తుంది, మీకు ఏ కస్టమర్స్ కావాలి, మరి ఏ ఏజ్ కస్టమర్ కావాలి, ఆ కొనే కస్టమర్స్ కావాలి. జస్ట్ ఏదో జనరల్ కస్టమర్స్ వచ్చినారు మీ వెబ్సైట్కి, మీరు చూపించినారు, మీరు యాడ్ పెట్టినారు, జనరల్ కస్టమర్స్ వచ్చినారైతే అక్కడ మీకు బయింగ్ అన్నట్టు జరగదు. బయింగ్ జరగకుంటే మీకు లాస్ అయిపోతుంది, మీరు పెట్టిన డబ్బు వేస్ట్ అవుతుంది. కాబట్టి కరెక్ట్గా బయింగ్ కస్టమర్ అన్నట్టు ఉండాలి, కరెక్ట్ ఇంటరాక్షన్ జరగాలి, మీ ప్రాఫిట్స్ పెరగాలి, మీ బిజినెస్ ప్రాఫిట్స్ పెరగాలి. మరి సైకాలజీ ప్రకారం, హ్యూమన్ సైకాలజీ ప్రకారం వాళ్ళ ఆలోచన బిహేవియర్ని బట్టి మనం అడ్వర్టైజ్మెంట్ చేసినట్టయితే బెనిఫిట్ అనేది ఎక్కువ జరుగుతుంది. కాబట్టి మీరేం చేయాలంటే కరెక్ట్గా టార్గెటెడ్ టెస్టింగ్ చేసుకుంటూ కరెక్ట్గా మార్కెటింగ్ చేసినట్టయితే మీకు 100% ఫేస్బుక్ ద్వారా సక్సెస్ వస్తుంది. ప్లస్ ఇంకా వేరే సోషల్ మీడియాలో కూడా సక్సెస్ అవుతుంది. మీరు ఎంత డబ్బు పెట్టాలనుకుంటున్నారో అది ఫస్ట్ డిసైడ్ చేసుకోండి. మీ సొంత బిజినెస్ ఉంది, దాన్ని డెవలప్ చేయడానికి ఇంత మంత్లీ బేసిస్ మీద 10,000 రూపీసా, 20,000 రూపీసా, 1 lakh రూపీసా, మంత్లీ ఎంత బడ్జెట్ పెట్టాలనుకుంటున్నారు చెప్పండి. చూడండి, దాంతో మీరు ఆ బడ్జెట్తోని మీరు చాలా మందికి రీచ్ కావచ్చు. ఆటోమేటిక్గా మొత్తం ఆటోమేటికేషన్లో చేయొచ్చు. ఇంకా మీరు ఈమెయిల్ మార్కెటింగ్ ద్వారా, ఈమెయిల్ సెటప్ ద్వారా, ఫాలోఅప్ సిస్టమ్స్ ద్వారా, ఇప్పుడు డైలీ మనమే పని చేయడం కష్టం ఉంటుంది కాబట్టి మొత్తం ఇది ఆటోమేషన్లో చేయొచ్చు. ఫేస్బుక్ బిజినెస్కి మొత్తం సెటప్ చేసుకొని కంప్లీట్ మీ వెబ్సైట్ని సెటప్ చేసుకొని అది చేయొచ్చు. మీకు వెబ్సైట్ లేదు, మీ బిజినెస్ వెబ్సైట్ తయారు చేసుకోవాలనుకుంటున్నారంటే అది కూడా సౌకర్యాలు ఉన్నాయి. మా టీం మెంబర్స్ మీకు చేసిస్తారు. ఇంకా ఏదైనా బెనిఫిట్ కావాలి, ఐటీ సెక్టర్లో ఏదైనా మీకు కావాలనుకుంటే చేయగలుగుతాము. సోషల్ మీడియా మార్కెటింగ్, అడ్వర్టైజ్మెంట్స్ అన్ని చేయగలుగుతాం. అయితే మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీరు
ఈ 3 టిప్స్ ని కరెక్ట్ గా యూటిలైజ్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది మీరు కరెక్ట్ గా సెటప్ చేయలేదనుకోండి, మీకు హ్యూజ్ లాసెస్ వస్తాయి. హ్యూజ్ లాసెస్ అంటే మీరు ఇంకా జీరో అయిపోవచ్చు, ఇంకా మీకు డెప్స్ లో వెళ్ళిపోవచ్చు. అందుకు కాబట్టి ఇది కరెక్ట్ గా అట్రాక్షన్ చేయాలి, జనాలకి కరెక్ట్ గా అట్రాక్షన్ చేసి మీ వెబ్సైట్ కి పంపించాలి. మరి బడ్జెట్ కరెక్ట్ పెట్టాలి, స్టార్టింగ్ టెస్టింగ్ కరెక్ట్ చేయాలి. ఇది చేసినట్టయితే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది, మీకు చాలా సేల్స్ వస్తాయి, మీకు చాలా ప్రాఫిట్స్ వస్తాయి. కాబట్టి ఇది కరెక్ట్ గా యూటిలైజ్ చేయండి. మీకు అర్థమైంది అనుకుంటాను, ఈ టిప్స్ మీకు అర్థమైంది. వాడేటప్పుడు కరెక్ట్ యూజ్ చేయండి. ఇంకా ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉంటే వాళ్ళ సలహా తీసుకోండి, కానీ మామూలుగా ఇలా డబ్బులు పెట్టేయకండి. ఆన్లైన్లో పెట్టేసినట్టయితే మీకు లాస్ అనేది జరిగే చాలా అవకాశం ఉంటుంది. నా ఉద్దేశం ఏంటంటే మీకు చాలా బెనిఫిట్ కావాలి, లాస్ కాకుండా బెనిఫిట్ కావాలనే ఉద్దేశంతో ఈ వీడియోస్, నేను సైకాలజీ వీడియోస్ తయారు చేస్తున్నాను. కాబట్టి మీరు దీన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేయండి. కరెక్ట్గా యూటిలైజ్ చేసినట్టయితే మీకు చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. మీ లైఫ్ స్టైల్ మంచిగా అయిపోతుంది. మీరు హ్యాపీ ఎంజాయ్ చేసుకుంటూ ఆటోమేషన్లో బిజినెస్ సెటప్ చేసుకుంటూ ముందుకెళ్ళచ్చు. అయితే ఈ 3 టిప్స్ని ఫాలో అవ్వండి. మీ డ్రీమ్స్ని ఇప్పుడే అచీవ్ చేసుకోండి, మరియు ఒక హ్యాపీ లైఫ్ స్టైల్ని ఎంజాయ్ చేయండి. కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి నా ఫ్రీ ఆన్లైన్ అకౌంట్ సెటప్ వీడియోస్, మీ బిజినెస్ ప్రాఫిట్ గురించి సెటప్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్, సీ యూ ఆన్ టాప్.